సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓజీ డ్రగ్స్ సరఫరా చేస్తున్న 3 విక్రయదారులను అరెస్టు చేసిన టీజీఏఎంబీ కార్ఖానా పోలీసులు. విద్యా సంస్థల్లో స్టూడెంట్స్ వివిధ రకాల డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా. డ్రగ్స్ వినియోగిస్తున్న 8 మంది విద్యార్థులు ఇచ్చిన సమాచారంతో 3 విక్రయదారుల అరెస్ట్. వారి వద్ద నుంచి ఓజీతో పాటు ఎల్ఎస్డి స్లాట్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థులపై నిఘా ఉంచాలంటూ పోలీసుల హెచ్చరిక. ఏఎన్బి మరియు నార్త్ జోన్ హైదరాబాద్ సిటీ పోలీస్ లెడ్ బై డీసీపీ నార్త్ జోన్ ఒక అప్రిహెన్షన్ చేయడం జరిగింది. దాంట్లో కన్జ్యూమర్స్ అండ్ పెడ్లర్స్ డీటెయిల్స్ పట్టుకోవడం జరిగింది. వాటి యొక్క డీటెయిల్స్ మన డీసీపీ నార్త్ జోన్ గారు ఇప్పుడు చెప్తారు. ప్లీజ్ రష్మి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ సారీ ఫర్ ది డిలే అయింది దీంట్లో కొంచెం. సో ఈ కేసులో మా కార్ఖానా పోలీస్ అలాంగ్ విత్ టీజీఏఎన్బి వర్క్ చేశారు. సో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇనిషియలీ మాకు టీజీఏఎన్బి నుంచి వీ హ్యాడ్ గోటన్ సమ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఇట్లా డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు అని, కొంచెం యంగ్స్టర్స్ అట్ కన్జ్యూమింగ్ డ్రగ్స్ అని కొన్ని డీటెయిల్స్ వీ హ్యాడ్ రిసీవ్డ్ సమ్ ఇన్పుట్స్. ఆ ఇన్పుట్స్ని బేస్ చేసుకొని ఇన్ కోఆర్డినేషన్ కార్ఖానా పోలీస్ టీమ్ హ్యాస్ డెవలప్డ్ దోస్ లీడ్స్. దాంట్లో మాకు ఒక ఫ్యూ కన్జ్యూమర్ డీటెయిల్స్ వచ్చినాయి. వీళ్ళందరూ ఆర్ అండర్ ది ఏజ్ ఆఫ్ 30 అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అండర్ ది ఏజ్ ఆఫ్ 20. సో ఈ 8 పర్సన్స్ని 8 కన్జ్యూమర్స్ని వీ అప్రిహెండెడ్ దెమ్. వాళ్ళతో మాట్లాడినప్పుడు దే హ్యావ్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ డ్రగ్స్ అండ్ అదే దిస్ ఇస్ ది శాంపిల్. సో అప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఆ ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేస్తున్నప్పుడు దే హ్యావ్ గివెన్ ది నేమ్స్ ఆఫ్ త్రూ ఇన్ఫర్మేషన్ ఒక 3 పెడ్లర్స్ని మేము పట్టుకున్నాం. ఈ పెడ్లర్స్ వచ్చేసి మొహమ్మద్ అక్రమ్, సిఎస్ ప్రణయ్ అండ్ రోహన్ విలియమ్స్. ఈ 3 పెడ్లర్స్ని పట్టుకుంటే వీళ్ళు ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే గాంజా, దెన్ ఓజీ అంటారు డ్రగ్, అండ్ ఎల్ఎస్డి బ్లాట్స్, ఇట్లాంటి డ్రగ్స్ దే ఆర్ కన్జ్యూమింగ్ అని తెలుసు. కన్జ్యూమింగ్ యాజ్ వెల్ యాజ్ పెడ్లింగ్, యాక్టివ్లీ పెడ్లింగ్ అని తెలిసింది మాకు ఇన్ఫర్మేషన్. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఈ కేసులో అండ్ యాజ్ వీ స్పీక్ సర్చెస్ అండ్ సీజర్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో దీంట్లో ఫర్దర్ రికవరీస్ ఉన్నాయి. ఆ రికవరీస్ గురించి వీ విల్ ఇంటిమేట్ ద ప్రెస్ లేటర్. దీంట్లో మాకు బేసిక్లీ తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దీస్ ఆర్ ఆల్ మోస్ట్ ఆఫ్ దెమ్ ద కన్జ్యూమర్స్ ఆర్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఆర్ జస్ట్ రీసెంట్లీ పాస్డ్ అవుట్ ఫ్రమ్ కాలేజ్ స్టూడెంట్స్. సో వాళ్ళు ఇట్లాంటి డ్రగ్స్కి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారని రీసెంట్గా కూడా చాలా దీని మీద చర్చలు అయినాయి ప్రెస్లో కూడా అండ్ అదర్వైజ్ ఇన్ సొసైటీ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సో వీఆర్ ఎస్పెషలీ ఫోకసింగ్ ఆన్ దెమ్. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ డన్ దిస్ ప్రెస్ మీట్. ఫర్దర్ డీటెయిల్స్ విల్ బి షేర్డ్ విత్ us. మన తెలంగాణ గవర్నమెంట్ ఈ డ్రగ్స్ మరి మాదక ద్రవ్యాల మీద అగెన్స్ట్గా ఉందని నిన్న సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. సో ఆర్ ఎయిమ్ ఇస్ టు మేక్ తెలంగాణ డ్రగ్స్ ఫ్రీ. దాంట్లో భాగంగా మేము ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టడం జరిగింది. ఎందుకంటే రేపటి భారతానికి పునాదులు ఈ విద్యా సంస్థలే అక్కడే పడతాయి. సో ఇక్కడ ఎవరైనా డ్రగ్స్ సప్లై చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఉన్నా, లేదంటే స్టూడెంట్స్కి కూడా ఒక విజ్ఞప్తి, ఇక్కడ చూసిన దాంట్లో మేము పట్టుకున్న దాంట్లో కన్స్యూమర్స్ మా దగ్గర ఇన్ఫర్మేషన్ వస్తే యాక్ట్ అయిన తర్వాత ఇమీడియట్ డ్రగ్ టెస్టింగ్ చేస్తే వాళ్ళ మీద పాజిటివ్ వచ్చింది. ఎవరైనా స్టూడెంట్స్ కూడా సీనియర్స్ ఫోర్స్ చేసి డ్రగ్స్ తాగిచ్చారు లేదంటే ఇవన్నీ చేస్తుంటే కూడా ప్లీజ్ ఇమీడియట్గా మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. ఎందుకంటే డ్రగ్స్ సప్లై చేయడమే కాదు, డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడం కూడా చట్టరీత్యా నేరం. వీళ్ళ కన్జ్యూమర్స్ అందరికీ మేము పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళని డీ అడిక్షన్ క్యాంపుకి పంపించడం కూడా జరుగుతుంది. మా యొక్క ఎయిమ్ కన్జ్యూమర్స్ని ఎవరైతే ఉన్నారో అమాయక ప్రజలు ఉన్నారో వీళ్ళందరూ పెడ్లర్స్ టార్గెట్ చేసి
వాళ్ళని ఇట్లా మాదక ద్రవ్యాలు లొంగపరుచుకోవడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్ ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చి డీఅడిక్షన్ చేసి మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి తీసుకురావాలనే ప్రయత్నంలోనే ఉన్నాం. ఆర్ ఎయిమ్ ఇస్ క్లియర్, నాట్ టు హరాస్ ఆర్ నాట్ టు పనిష్ ఇన్నోసెంట్ పీపుల్, అమాయక ప్రజల్ని శిక్షించడం కాదు, వాళ్ళలో మార్పు తీసుకొచ్చి మళ్ళీ జనజీవన సమస్యలోకి తీసుకురావాలనేదే మా ఎయిమ్. సో దానిలో భాగంగా వి హ్యావ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ లార్జర్ ఎక్సర్సైజ్ అందరూ ఆల్ యూనిట్స్, నాట్ ఓన్లీ టీజీఏఎన్బి అని కాదు, ప్రతి ఒక్క మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క జిల్లా కానివ్వండి, కమిషనరేట్ కానివ్వండి, ఎవ్రీ వన్ ఆర్ పుట్టింగ్ స్పెషల్ ఇంట్రెస్ట్, స్పెషల్ ఫోకస్ ఆన్ ఆల్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అక్కడ ఎవరైతే అనుమానితులు తిరుగుతున్నారో లేదంటే ఎక్కడైతే కొన్ని కాలేజెస్లో కానీ ఎక్కడైనా డ్రగ్స్ ప్రభావం ఎక్కువ ఉందని తెలిసిన వాటి మీద అక్కడ కంపల్సరీ మేము యాక్ట్ చేయడం జరుగుతోంది. వాళ్ళని ఆర్ ఎయిమ్ కన్స్యూమర్స్తో కాకుండా ఈవెన్ సప్లయర్స్ దాకా వెళ్తాం, వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. అట్లానే అడ్మినిస్ట్రేషన్ కూడా విల్ బీ సెండింగ్ నోటీసెస్ ఇఫ్ దే ఆర్ ఫెయిలింగ్ టు కంట్రోల్ డ్రగ్స్. ఎందుకంటే వాళ్ళ ఏరియాలకు వాళ్ళ కాలేజీలకు వస్తున్నాయి డ్రగ్స్. వాట్ ఆర్ దేర్ రెస్పాన్సిబిలిటీ? వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అంటే జస్ట్ ఫీజులు తీసుకుని పాఠాలు చెప్పడం ఒకటే కాదు, అది ఎక్కడైనా ఆన్లైన్లో కూడా జరగవచ్చు. ఒక కాలేజ్ ఉంది, ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, అక్కడికి వెళ్ళేది ఏంది జనాలు, ప్రజలు, విద్యార్థులు అక్కడికి వెళ్ళేది చదువుతో పాటు బయట ప్రపంచంతో ఎట్లా ఉండాలో తెలుసుకోవడానికి. అటువంటి సిచ్యువేషన్, అటువంటి గొప్ప ప్లేస్లో ఏమి మేము మెజర్స్ తీసుకుంటున్నారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్? ఒకవేళ ఇఫ్ నో సఫిషియంట్ మెజర్స్ ఆర్ బీయింగ్ టేకెన్ ఆన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, we will be writing Telangana Police, be it TGANB, be it Hyderabad City Police, be it any other unit, we will be writing directly to Board of Higher Education asking these so and so activities are going on in such institutions and no precautions are being taken and రాయడం జరుగుతుంది. సో మీడియా మిత్రుల ద్వారా మళ్ళీ అందరికీ విజ్ఞప్తి, స్పెసిఫికల్గా విద్యార్థులకి, మీ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ మీరు ఎక్కడైతే చదువుతున్నారో అక్కడ ఇటువంటి డ్రగ్స్ అమ్మడం కానివ్వండి, కొనడం కానీ జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ ఉన్నా, లేదంటే మీ యొక్క సీనియర్స్ ర్యాగింగ్ పేరు మీద కానీ, సీనియర్స్ ఇంకేమైనా పేరు మీద మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ డ్రగ్స్ తాగండి, ఐఏపీ తాగండి అని మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన కోరుతున్నాం. యాక్షన్ విల్ బి సివియర్లీ టేకెన్. అట్ ది సేమ్ టైమ్ వీఆర్ అపీలింగ్ టు ఆల్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అన్ని విద్యా సంస్థలకి మేము అపీల్ చేస్తున్నాం, మీరు కూడా సెక్యూరిటీ మెజర్స్ పెట్టండి. అది మీ యొక్క రెస్పాన్సిబిలిటీ దట్ మీ యొక్క ఏరియాలో ప్రిమైసెస్లోకి ఎటువంటి మాదక ద్రవ్యాలు రాకుండా చూసుకునే బాధ్యత మీ పైన ఉంటుంది. సో అందరి విద్యా సంస్థల అధినేతలకి, అడ్మినిస్ట్రేషన్ అందరికీ కూడా మా సైడ్ నుంచి అపీల్లా చేస్తున్నాం. అట్లానే